స్టూడెంట్స్ ఇవాళ వచ్చేసి మనము మైక్రోవేవ్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్లో ఇంపార్టెంట్ టాపిక్స్ చూస్తాము. ఫస్ట్ థింగ్ ఈజ్ మీకు వెయిటేజ్ ఉన్న యూనిట్స్ వచ్చేసి రేడియో వేవ్ ప్రాపగేషన్, యాంటీనాస్ అండ్ మైక్రోవేవ్స్. ఈ 3 యూనిట్స్ మీరు కొంచెం బాగా ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్గా మీకు 5 క్వశ్చన్స్ మీరు ఈజీగా రాయొచ్చు అనమాట. దట్ యూఆర్ గెటింగ్ ద 2 మార్క్స్ క్వశ్చన్స్ 6 వస్తాయి అనమాట. దీంట్లో వచ్చేసి మీకు రేడియో వేవ్ ప్రాపగేషన్లో వేవ్ ప్రాపగేషన్స్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఫస్ట్ థింగ్ ఈజ్ ద గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్స్ యాజ్ వెల్ యాజ్ ద ఐనోస్ఫిరిక్ వేవ్ ప్రాపగేషన్. ఈ 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. మీకు అడిగే ఛాన్స్, పెద్ద క్వశ్చన్లో అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ మీకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఈ డెఫినేషన్స్ అన్ని 3 మార్క్స్లో అడుగుతారు. మోస్ట్లీ ఫర్ 3 మార్క్స్. మీకు ప్రాపగేషన్స్లో వచ్చేసి గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట మీకు. నెక్స్ట్ ఈ స్కిప్ డిస్టెన్స్, స్కిప్ జోన్ ఇవన్నీ కూడా మీకు 3 మార్క్స్లో అడుగుతారు. క్రిటికల్ ఫ్రీక్వెన్సీ, మ్యాక్సిమం విజిబుల్ ఫ్రీక్వెన్సీ అనేది మీకు 3 మార్క్స్లో అడుగుతారు అనమాట. యాంటీనాస్లో వచ్చేసి ఇక్కడ చూడండి, దీంట్లో వచ్చేసి మీకు వేవ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలరైజేషన్ టెక్నిక్స్ 3 మార్క్స్లో అడుగుతారు. తర్వాత వచ్చేసి ఆ పాలరైజేషన్ టెక్నిక్ జస్ట్ మీరు ఇది రాసుకుంటే సరిపోతుంది అనమాట. లీనియర్ పాలరైజేషన్, సర్క్యులర్ పాలరైజేషన్, ఎలిప్టికల్ పాలరైజేషన్ అని చెప్పేసి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. నెక్స్ట్ మీకు ఈ ప్రాపగేషన్లో గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ టాపిక్స్ మీకు బాగా నేర్చుకోండి. దీనికి మీకు 5 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. తర్వాత వచ్చేసి మీకు స్పేస్ వేవ్ ప్రాపగేషన్ కూడా మీకు ఇంపార్టెంట్ అండి. స్పేస్ వేవ్ ప్రాపగేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ ఈ డయాగ్రామ్ వేసి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది అనమాట. హౌ ద స్పేస్ వేవ్స్ విల్ బి ప్రాపగేటెడ్ ఇన్ స్పేస్ వేవ్. తర్వాత వచ్చేసి ఈ ఈ ఐనోస్ఫిరిక్ ప్రాపగేషన్స్ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో లేయర్స్ ఉన్నాయి. ఇవి అడిగే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్ ఇన్ ద ఐనోస్ఫిరిక్ లేయర్స్. ఈ D లేయర్, E లేయర్, F1, F2 లేయర్స్ అనేది అడుగుతూ ఉంటారండి ఎక్కువగా. నెక్స్ట్ ఈ టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్. డెఫినేషన్స్ మీకు 3-4 మార్క్స్లో అడిగే ఛాన్సెస్. క్రిటికల్ ఫ్రీక్వెన్సీ, మ్యాక్సిమం విజిబుల్ ఫ్రీక్వెన్సీ, స్కిప్ డిస్టెన్స్, వర్చువల్ హైట్, ఇవన్నీ ఎస్ఏ క్వశ్చన్స్లో 3 ఇచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేయమంటారండి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది దీంట్లో ఫస్ట్ మీకు మెయిన్గా వచ్చేసి మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది వచ్చేసి ప్రాపగేషన్ టెక్నిక్స్. ప్రాపగేషన్లో గ్రౌండ్ వేవ్, ఐనోస్ఫిరిక్ వేవ్ ప్రాపగేషన్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, యాక్చువల్ హైట్, వర్చువల్ హైట్, ఫేస్ వెలాసిటీ, గ్రూప్ వెలాసిటీ, ఇవన్నీ కూడా మీరు చదువుకోండి ఒకసారి ఫస్ట్ యూనిట్లో. సెకండ్ యూనిట్కి వచ్చేసరికి అయితే ఓకే సార్, దీంట్లో సెకండ్ యూనిట్లో వచ్చేసి మీకు పెద్ద క్వశ్చన్లు అడిగే ఛాన్సెస్ అయితే ఏమున్నాయంటే యాగిగూడ యాంటెనా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ వేవ్ అండ్ డైపోల్ యాంటెనాస్, హాఫ్ వేవ్ అండ్ రేడియేషన్ ప్యాటర్న్ వెరీ ఇంపార్టెంట్. ఇవి మీకు పెద్ద క్వశ్చన్లు అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయండి. అరేస్, యాంటెనా అరేస్, ఎండ్ ఫైర్ అరే, బ్రాడ్ ఫైర్ అరే అనేసి 2 ఉన్నాయి. దానికి డయాగ్రామ్స్ చేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే పెద్ద క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. దీంట్లో లోపలికి వెళ్ళి చూసినట్లయితే మీకు రేడియేషన్ ప్యాటర్న్ ఇవన్నీ మీకు హాఫ్ వేవ్ డైపోల్ యాంటెనా అండ్ ఇస్ రేడియేషన్ ప్యాటర్న్ వెరీ ఇంపార్టెంట్. అండ్ డిఫరెంట్ టైప్స్లో మీకు 3 మార్క్స్లో అడిగే ఛాన్స్ అయితే ఉందండి. 3 మార్క్స్లో క్లాసిఫికేషన్స్ ఆఫ్ ద యాంటెనాస్. తర్వాత ఈ డెఫినేషన్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు రేడియేషన్ రెసిస్టెన్స్, యాంటెనా గెయిన్, డైరెక్టివ్ గెయిన్, డైరెక్టివిటీ, ఇవన్నీ కూడా మీకు వెరీ ఇంపార్టెంట్. పెద్ద క్వశ్చన్లో 3 ఇచ్చేసి 3-4 మార్క్స్కి ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఈ డయాగ్రామ్స్ వేసి బ్యాండ్ విడ్త్, బీమ్ విడ్త్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందండి మీరు. తర్వాత ఫోల్డెడ్ డైపోల్, ఇవన్నీ. ఇది ఎండ్ ఫైర్ అరే, బ్రాడ్ ఫైర్ అరే డిఫరెన్సెస్ వెరీ ఇంపార్టెంట్. బ్రాడ్ ఫైర్ అరే, ఎండ్ ఫైర్ అరేకి డిఫరెన్సెస్ వెరీ ఇంపార్టెంట్. మీకు డిఫరెన్సెస్ క్వశ్చన్కి అడిగే ఛాన్సెస్ అయితే ఉందండి. యాగి యాంటెనా కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ బాగా చదువుకోండి. మీకు యాగి కూడా యాంటెనా వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ కన్స్ట్రక్షన్ అడిగే ఛాన్సెస్ ఉంది మీకు మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటెనా, మైక్రోవేవ్ యాంటెనాస్ కూడా వెరీ ఇంపార్టెంట్. మీకు 5 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ అయితే ఉందండి. తర్వాత ఈ డిష్ యాంటెనా వచ్చేసి వర్కింగ్ ప్రిన్సిపల్ మాత్రం చూసుకొని వెళ్ళండి. పారాబోలిక్ రిఫ్లెక్టర్ అన్న వర్కింగ్ ప్రిన్సిపల్ మాత్రం చెక్ చేసుకొని వెళ్ళండి, చూసుకొని వెళ్ళండి. ఇది సెకండ్ యూనిట్లో ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ థర్డ్ యూనిట్లో వచ్చేసి మీకు మైక్రోవేవ్ కాంపోనెంట్స్ అండ్ డివైజెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్ గైడ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. దీంట్లో వచ్చేసి మీకు లోపల వెళ్ళి చూసినట్లయితే మైక్రో ఫ్రీక్వెన్సీ రేంజ్ 3 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ ఉంది. తర్వాత
వేవ్ ప్రాపగేషన్స్లో వచ్చేసి రెక్టాంగులర్ వేవ్ గైడ్, సర్క్యులర్ వేవ్ గైడ్ వెరీ ఇంపార్టెంట్ అండి. రెక్టాంగులర్ వేవ్ గైడ్, సర్క్యులర్ వేవ్ గైడ్ మీకు 5 మార్క్స్లు అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయండి. తర్వాత మీకు ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలండి. డామినెంట్ మోడ్, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇవన్నీ కూడా మీకు 3 మార్క్స్ అంటే పెద్ద క్వశ్చన్లో డిఫైన్ డామినెంట్ మోడ్ అండ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని పెద్ద క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది కాన్సన్ట్రేట్ చేసుకోండి. తర్వాత వేవ్ జంక్షన్స్, ఈ హెచ్ ప్లేన్ టీ అండ్ ఈ ప్లేన్ టీ, వేవ్ జంక్షన్స్లో హెచ్ ప్లేన్ టీ అండ్ ఈ ప్లేన్ టీ మాత్రం చూసుకోండి చాలు. మ్యాజిక్ టీ అదేం అవసరం లేదు. హెచ్ ప్లేన్ టీ అండ్ ఈ ప్లేన్ టీ జంక్షన్స్ మాత్రం కొంచెం బాగా చూసుకోండి. తర్వాత బెన్స్ అండ్ ట్విస్ట్ కార్నర్స్ 3 మార్క్స్లో అడుగుతారండి. మైక్రో బెన్స్, ట్విస్ట్ అండ్ కార్నర్స్ దాని యొక్క కన్స్ట్రక్షన్ వర్కింగ్ రాసుకుంటే సరిపోతుంది. తర్వాత మీకు గన్ డయోడ్ వెరీ ఇంపార్టెంట్ అండి. గన్ డయోడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు కూడా అడిగిండారు అనమాట. కన్స్ట్రక్షన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ గన్ డయోడ్ వెరీ ఇంపార్టెంట్ మైక్రోవేవ్ డివైజెస్లో గన్ డయోడ్. ఈ ఎగ్జాంపుల్ ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ గీసేసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది అనమాట. మీరు పెద్ద క్వశ్చన్స్కి అంతా మీరు జస్ట్ డయాగ్రామ్స్ ప్లస్ దాని యొక్క కన్స్ట్రక్షన్ వర్కింగ్ ప్రిన్సిపల్ రాస్తే ఈజీగా మీరు మంచి మార్కులు వస్తాయండి మీకు. తర్వాత రిఫ్లెక్స్ క్రిస్టాన్ కూడా వెరీ ఇంపార్టెంట్. మైక్రోవేవ్ డివైజెస్లో రిఫ్లెక్స్ క్రిస్టాన్ జస్ట్ ఈ డయాగ్రామ్ వేసేసి హౌ వీఆర్ గోయింగ్ టు జనరేట్ ద మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీస్ అనేసి కాన్సెప్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది అనమాట. జస్ట్ ఈ కన్స్ట్రక్షన్లో ఈ యొక్క ఎలిమెంట్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇది సరిపోతుంది అనమాట. మ్యాగ్నెట్రాన్స్, ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్స్కి ఈ డయాగ్రామ్స్ ప్లస్ ఈ డయాగ్రామ్స్ వేసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. పెద్ద క్వశ్చన్కి వెరీ ఇంపార్టెంట్ అండి. 5 మార్క్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట మీకు ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్స్. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్లో వచ్చేసి రాడార్స్లో వచ్చేసి మీకు రాడార్ రేంజ్ ఈక్వేషన్ వెరీ ఇంపార్టెంట్ అండి. రాడార్ రేంజ్ ఈక్వేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అట్ ది సేమ్ టైం మీకు కంటిన్యూస్ వేవ్ రాడార్స్, మూవింగ్ టార్గెట్ ఇండికేటర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్స్ కంపల్సరీ వస్తుందండి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ. కాబట్టి మీరు కంటిన్యూస్ వేవ్ రాడార్, మూవింగ్ టార్గెట్ రాడార్స్, బ్లాక్ డయాగ్రామ్స్ దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది అనమాట. దీనిలో రాడార్స్ లోపల వచ్చినట్లయితే మీకు బేసిక్ ప్రిన్సిపల్ 3 మార్క్స్లు అడుగుతాడు. తర్వాత రాడార్ రేంజ్ ఈక్వేషన్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెరీ ఇంపార్టెంట్ అండి రాడార్ రేంజ్ ఈక్వేషన్. జస్ట్ మీరు ఈ ఈక్వేషన్ మీరు డిరైవ్ చేయాలన్నమాట. ఆర్ మ్యాక్స్ అనేది డిరైవ్ చేయాలన్నమాట. దీని మీద ప్రాబ్లమ్స్ ఇచ్చున్నారు. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాడార్ 3 మార్క్స్లో అడుగుతారండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాడార్స్ 3 మార్క్స్లో అడుగుతారు. తర్వాత పల్స్డ్ రాడార్స్, బ్లాక్ డయాగ్రామ్, జస్ట్ ఈ బ్లాక్ డయాగ్రామ్స్ చేసి ఎలా మీరు రాడార్ నుంచి వాట్ ఆర్ ద పారామీటర్స్ వీఆర్ గోయింగ్ టు గెట్ అనేసి మీరు జస్ట్ ఈ బ్లాక్ డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది అనమాట. తర్వాత ఈ ఇండికేటర్స్లో ఇవి ఏ స్కోప్, బి స్కోప్, సి స్కోప్ అనేది 3 మార్క్స్లో అడుగుతారండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాడార్ డిస్ప్లే ఇండికేటర్స్లో 3 మార్క్స్లో అడుగుతారు. డిఫ్లెక్షన్స్, మాడ్యులేషన్, ఇంటెన్సిటీ మాడ్యులేషన్. దీంట్లో ఏ స్కోప్ మాత్రమే డిఫ్లెక్షన్, మిగతా అన్ని ఇంటెన్సిటీ మాడ్యులేషన్ ఉంటుందన్నమాట. తర్వాత మీకు చెప్పాను కదా ఇది కంటిన్యూస్ వేవ్ రాడార్స్లో జస్ట్ ఈ బ్లాక్ డయాగ్రామ్, కంటిన్యూస్ వేవ్ రాడార్స్లో ఈ బ్లాక్ డయాగ్రామ్ గీసి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది అనమాట మీకు. అదేవిధంగా మూవింగ్ టార్గెట్ ఇండికేటర్ రాడార్స్లో ఈ బ్లాక్ డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. రాడార్స్లో వచ్చేసి 2 ఉన్నాయి కాబట్టి ఈ 2 రాడార్స్లో కంపల్సరీగా ఒక 5 మార్క్స్ క్వశ్చన్ అయితే డ్యామ్ షూర్గా వస్తుందండి మీకు. నెక్స్ట్ అప్లికేషన్స్ 3 మార్క్స్లో అడుగుతారు. బ్లైండ్ స్పీడ్ అప్లికేషన్స్ అనేది మీకు 3 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ కమింగ్ టు ద ఫిఫ్త్ యూనిట్లో వచ్చి శాటిలైట్ కమ్యూనికేషన్ కాబట్టి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద శాటిలైట్ పేరులోనే ఉంది శాటిలైట్ కమ్యూనికేషన్ కాబట్టి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ శాటిలైట్ కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 5 మార్క్స్లో అడుగుతారు. యాక్టివ్ అండ్ ప్యాసివ్ శాటిలైట్స్ వచ్చేసి 3 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ అప్లికేషన్స్ కూడా 3 మార్క్స్. ఇవన్నీ కూడా అప్లికేషన్స్ అన్నీ కూడా మీకు 3 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు బ్లాక్ డయాగ్రాము, నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా 3 మార్క్స్లోనే అడుగుతారు. బ్లాక్ డయాగ్రామ్, ఎర్త్ స్టేషన్ ఇవి 2 వెరీ ఇంపార్టెంట్. 5 మార్క్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి దీంట్లో. ఇక్కడ చూడండి క్లాసిఫికేషన్స్లో మనకి జస్ట్ ఇది 3 మార్క్స్ అని అడగచ్చు ఆర్ మీకు 5 మార్క్స్లో అడగచ్చు అనమాట. క్లాసిఫికేషన్స్ ఆఫ్ ద శాటిలైట్స్ ఇది వెరీ ఇంపార్టెంట్. బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద శాటిలైట్ కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్ అండి. బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద జస్ట్ మీరు ఈ బ్లాక్ డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది అనమాట. బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద శాటిలైట్ కమ్యూనికేషన్స్లో యాక్టివ్ ప్యాసివ్ వచ్చి 3 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఎర్త్ స్టేషన్ కూడా మీరు బ్లాక్ డయాగ్రామ్ వేసి డిఫరెంట్ బ్లాక్స్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలన్నమాట. మీకు మీ శాటిలైట్ కమ్యూనికేషన్స్ 2 టాపిక్స్, ఎర్త్ స్టేషన్ బ్లాక్ డయాగ్రాము, శాటిలైట్ కమ్యూనికేషన్ యొక్క బ్లాక్ డయాగ్రామ్. ఈ బ్లాక్స్ వేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలన్నమాట. మీకు కంపల్సరీగా ఈ రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ అయితే డ్యామ్ షూర్గా వస్తుందండి. నెక్స్ట్
ఇవన్నీ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా మీకు 3 మార్క్స్ అడుగుతారు. ఫంక్షన్స్ ఆఫ్ ద శాటిలైట్ ట్రాన్స్పాండర్స్ అనేది జస్ట్ ఈ బ్లాక్ డయాగ్రామే 3 మార్క్లు అడిగే ఛాన్స్ అయితే ఉన్నాయండి. ఎక్కువ పెద్ద క్వశ్చన్ అడిగే ఛాన్స్ అయితే లేదు. ఒకసారి చూసుకోండి ఫంక్షన్స్ ఆఫ్ ద శాటిలైట్ ట్రాన్స్పాండర్స్ మెదర్ 5 మార్క్స్ ఆర్ 3 మార్క్స్. నెక్స్ట్ అప్లికేషన్స్ అన్నీ ఒకసారి చదువుకోండి, 3 మార్క్స్ అడుగుతారండి ఇవన్నీ. అప్లికేషన్స్ ఆఫ్ శాటిలైట్ ఫోన్స్, అప్లికేషన్స్ ఆఫ్ శాటిలైట్స్ 3 మార్క్స్లో అడుగుతారు. మీకు పెద్ద క్వశ్చన్లు అడిగేది వచ్చేసి ఇవి రెండే, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద శాటిలైట్ కమ్యూనికేషన్ లేదా బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద ఎర్త్ స్టేషన్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుందండి. రెండిట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటిసారిగా డిప్లొమా మరియు బీటెక్ ఆల్ బ్రాంచెస్ ఆల్ సబ్జెక్ట్స్ కు శిక్షణ. బ్యాక్లాగ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి 100% పాస్ అయ్యేలా శిక్షణ ఇవ్వబడును. నీట్, ఐఐటి, ఎంసెట్, ఈసెట్, పల్సెట్, ఏపీ, ఆర్జేసీ, సైనిక్, నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత. సిబిఎస్ఈ 1st to 10th మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడును. విచేయండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ, రాజన పార్క్ దగ్గర, భవానీ నగర్, తిరుపతి.